నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. మా ఆయన లేట్. ఎవరు లేటో చూద్దాం. అక్కడ షార్ట్ ఆబ్వియస్లీ నాకు జడేసుకొని అప్పుడు లేట్ అనకూడదు. ఆ మొక్క ముందు చెప్పాలా. కరెంట్ పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. నువ్వు కరెంట్ పోవడం గురించి అనుకుంటున్నావు. దానికన్నా మనం బెటర్ గా ఉన్నాను, పాజిటివ్ గా ఆలోచించాలి. నువ్వు రీల్స్ కూడా చూస్తావా? ఏదో నువ్వు ఇది పంపిస్తావు, ఒకటి పంపిస్తావు, ఒకటి ఓపెన్ చేస్తాను, ఆ ఒకటికి 10 వస్తుంటాయి. ఎన్నిరా పంపించేది? మీకేం పని బాట్లేదా ఇంటికాడ? ప్రభంజన్ గుడ్ మార్నింగ్. ప్లీజ్ లేనన్నా, ప్లీజ్ 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 మొత్తం ఒకసారి మార్నింగ్. జ్వరాలు వచ్చేస్తే నాకు 2 రోజులు మాత్రం, ఎందుకంటే ఫుల్ తడవడం అంతా ఉంది. హెయిర్ అంతా తడిచిపోయింది. అదే నా విగ్ కి జలుబు చేస్తుందేమో. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేమందరం ఇలా వర్షంలో తడుచుకుంటూ చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. గుడ్ మార్నింగ్. తెల్లారి 4 గంటలకు లేచాము ఈరోజు. ఎందుకంటే ఈరోజు త్వరగా షూట్ అన్నారు, కానీ బయట చూస్తే ఫుల్ వర్షం నైట్ నుంచి కంటిన్యూగా పడుతూనే ఉంది. కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు అన్నారు, ఎందుకంటే లైట్ వస్తేనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. మా ఆయన లేట్. ఎవరు లేటో చూద్దాం. అక్కడ షార్ట్ ఆబ్వియస్లీ నాకు జడేసుకొని అప్పుడు లేట్ అనకూడదు. ఆ మొక్క ముందు చెప్పాలా. ఊరికే అన్నా, అది సరదా. సరదా ఏం కాదు, వర్క్ విషయంలో లేట్ అనేది ఉండదు. ఆయన ఇలా వెళ్ళి షార్ట్ లోకి వెళ్ళిపోతారండి, మేకప్ ఉండదు ఏముండదు. కాబట్టి మినిమల్ మేకప్ అయితే చేసుకోరు కదా, మరి ఆడపిల్లలను కనిపిస్తాం కాబట్టి. కానీ కానీ కరెంట్ పోతుంది వస్తుంది, పోతుంది వస్తుంది. అసలు నాకు ఈరోజు అర్థం కానిది ఏంటంటే, ఇంత వర్షం పడుతుంది కదా, అంతా అవుట్డోరే. మెయిన్ రవియే తడివడం ఏవో ఉన్నాయి కదా రవి. సో ఎలా అవుతుంది ఏంటో తెలీదు. రాత్రి నుంచి కరెంట్ ఇలా పోతూనే ఉందన్నమాట, బికాస్ ఆఫ్ వర్షం అయి ఉండొచ్చు. నువ్వు కరెంట్ పోవడం గురించి అనుకుంటున్నావు. మొత్తం వరదలు వరదలు అంట. కూడా చెక్ పోస్ట్ లాగా అక్కడ అన్ని కూడా రీల్స్ చూస్తే మొత్తం రోడ్ల మీద కార్లు కొట్టుకుపోయేంత వరదలా ఉన్నాయి. దానికన్నా మనం బెటర్ గా ఉన్నాను, పాజిటివ్ గా ఆలోచించాలి. నువ్వు రీల్స్ కూడా చూస్తావా? ఏదో నువ్వు ఇది పంపిస్తావు, ఒకటి పంపిస్తావు, ఆ ఒకటి ఓపెన్ చేస్తాను, ఆ ఒకటికి 10 వస్తుంటాయి. ఎన్నిరా పంపించేది? మీకేం పని బాట్లేదా ఇంటికాడ? ఏంటరా టైం తినేస్తుంది రీల్స్ అనుకుంటాను నేను. మా ఆయనకి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పంపించాను, నేను వాట్సాప్ లో పంపిస్తాను. నువ్వు నా రీల్స్ చూసి మరి రియాక్ట్ అవ్వవే. అవ్వాలి, అది రీల్స్ చూస్తే సత్యం. కరెంట్ వచ్చింది, అమ్మయ్య రెడీ అయిపోదాం. మళ్ళీ పోయిందేంటి రవి? ఏం పెడుతున్నా? జ్యూస్లు. ఇది నేను నానబెట్టుకున్నాను, జ్యూస్ చేసుకోవడం లేదు. పట్టుకెళ్ళి అక్కడ ఏం చేస్తా? మిక్సీ ఉంది. అవును సుష్మా, అక్కడికి ఎర్రవన్లో కూడా పవర్ వస్తుందో లేదో, ఈ వర్షానికి వాళ్ళు పవర్ ఇవ్వగలరో లేదో ఏమీ తెలియదు. కరెక్టే, వర్షానికి జనరేటర్ కూడా కొన్నిసార్లు సరే పట్టుకో సేఫ్టీకి, కానీ అందులో ఒలిగిపోద్దేమో కదా, వేరే బాక్స్లో అయినా పెట్టాలి. ఒలిగిపోయిందా మొత్తం ఐస్ బాక్స్ అంతా అయిపోద్ది. సరే అలా పెట్టయితే పెట్టేసి నేనైతే బ్యాగ్ అంతా రెడీ సర్దుకున్నా. ఉబ్బు బుష్లు నిన్నే ఏంటి ఎక్కడికి? వద్దు గోకూడదు నన్ను, గోకొద్దు నన్ను గీసుకుంటుందన్నా. పిలిచాను అనవసరంగా, సారీ. అయితే తలుపు తీయట్లేదు ఇప్పుడేమి. ఓకే ప్రభంజన్, అంజన్ బాబు నాన్న లేవాలి. ప్రభంజన్ గుడ్ మార్నింగ్. ప్లీజ్ లేనన్నా, ప్లీజ్ 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 లేనన్నా, మేము వెళ్తున్నాం కదా, ప్లీజ్ వీటిని చూసుకోవాలి ప్లీజ్ మొత్తం ఒకసారి. లేచావా? వావ్ అమేజింగ్, ఇట్స్ అమేజింగ్. జింగ్ పద 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 సర్దు, మనం లేట్ అయిపోయి. దిగు, మంచం దిగు చెప్తాను. కమ్ మంచం దిగు. రావాలి. కరెంట్ లేదు, కరెంటు ఫ్లక్చుయేట్ అవుతుంది, అందుకని దా. లేటెస్ట్ PS5 ఆడుకుంది కదా. బూస్టర్ బయటికి వెళ్ళడం లేదు నాన్న, రావాలి. సరే రాస్తా. వీడు చూడు
ఓకే రెడీ 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 మాట్లాడి రాంగ్ రూట్ లో వస్తారు. పవన్ చెప్పండి సార్. అరే ఆ పాత గుడి అది అప్పుడు బోనాలు చేసాం ఆ గుడే కదా? అవును సార్, బోనాలు చేసాం కదా. అదే కదా. సరే నేను వచ్చేస్తా. వచ్చాయి సార్, క్యారియర్లు వచ్చాయి. వచ్చాయా? వచ్చాయి సార్. అందరు రెడీ అయిపోయారా? ఎవరు లేరు ఇంకా. రెడీ అయ్యారా అడుగుతాను. ఆర్టిస్టులు ఎవరు రాలేదు సార్. ఆర్టిస్టులే రాలేదా? క్యారియర్లు ఇప్పుడే ఒక 10 నిమిషాలు అవుతున్నా. క్యారియర్లు అయితే మనమే రెడీ రా. మనమే ఫస్ట్ సుష్మా మేడం విత్ మేకప్ ఎంట్రీ అనమాట. సరే ఆయన గొప్పగా సుష్మా మేడం విత్ మేకప్ రెడీ అట. మరి అంతే మన వల్ల లేట్ అవ్వకూడదు. హెయిర్ స్టైల్ చేయించుకోవాలి, జ్యువెలరీ వేసుకోవాలి. జ్యువెలరీ ఏం లేదు. హెయిర్ స్టైల్ ఎంతసేపు రవి? మరి నాకు అందులో పెద్ద జుట్టు కదా, అందుకు. కిందోడు చచ్చిపోయారు. కిందోడు పాపం. అంటే బైక్ కాదు కాబట్టి ఆటోలు పాపం, ఆటోలు వాళ్ళకి. కానీ ఇలా అవుతుంటది కదా, మనం కావాలని చెయ్యం కానీ ఎన్ని తిట్లు తిట్టుకుంటారో అసలు. అవును. అప్పుడు ఒకసారి గుర్తుందా, సడన్ గా అక్కడ పొయ్యి ఉంది మనకి. అవును. అతను మళ్ళీ వచ్చి ఫ్యాన్ కాబట్టి ఏమనలేదు నిన్ను. మొత్తం బురద వద్దు ఈరోజు. హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాను ఈరోజు. రేవతి గారు చేస్తున్నారు నాకు హెయిర్ స్టైల్. కొంచెం లిఫ్ట్ చేయొచ్చా ఇలా? ఓకే. హెయిర్ స్టైల్ చేసుకుంటే నేను రెడీ అయిపోయాము. ఆయన వర్క్ స్టార్ట్. జర్కిన్ ఏంటి చలికి తట్టు. జ్వరాలు వచ్చేస్తే నాకు 2 రోజులు మాత్రం, ఎందుకంటే ఫుల్ తడవడం అంతా ఉంది. చలేస్తుంది బాబా. ఏసీ తగ్గించినా సరే చలేస్తుంది. కొంతసేపు అయితే వెయిట్ చేయాలి. అందరూ రెడీ. చిన్ని వచ్చేస్తే ఇంక స్టార్ట్ అనమాట. రవి నేను బొట్టు పెట్టుకోలేదు. కుంకుమ ఇప్పుడు టైం 9:30 అవుతుంది, 9:20 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది షూట్. పాపం అందరూ తడిచి, అంటే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట, అందుకని లేట్ అయింది. సో షార్ట్లోకి అయితే వెళ్తున్నాను. అందరూ వర్షంలో తడుస్తూనే, అక్కడ మా ఆయన వాళ్ళు కనిపించట్లేదు. వర్షంలో తడుస్తూ చేస్తున్నారు. మా క్లోజులు మీ ఇద్దరం నెగిటివ్ కదా, మేమిద్దరం వాళ్ళందరికీ యాంటీ కదా, అందుకని మా క్లోజులు సపరేట్. వర్షం పడుతూనే ఉంది. ఇది దీని దగ్గు నాకు అంటించేసింది కూడా. ఇది చిన్ని, పుష్కర్, ముగ్గురు. అవునా కదా? నేను సైలెంట్ గా ఉన్నాను. అవును, కానీ దగ్గుతుంది. ఆ దగ్గు అంటింది. ఏమైంది తెలుసా, నా హెయిర్ అంతా తడిచిపోయింది. అదే నా విగ్ కి జలుబు చేస్తుందేమో. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎందుకు జలుబు చేస్తారు చెప్పండి? మీకు ఫేక్ హెయిర్ అయితే ఇక్కడ ఫేక్ హెయిర్, ఇదంతా ఒరిజినలే. ఆహా, ఉన్నారండి బాగా. మేమందరం ఇలా వర్షంలో తడుచుకుంటూ చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చిలికాని కాదు చిన్ని సరసన ఉంటే చట్టా పట్ట చేతులు కట్టి షెడ్డు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. అక్కడ వరకే వచ్చి సాంగ్ వెళ్ళిపోయాడు. రమజాన్ ఛార్జింగ్ పెట్టు మరి. ఛార్జింగ్ పెట్టరా మరి? కాలింగ్ అని వస్తుంది. వేరే ఫోన్ కూడా ఉంది చూడు ఇంట్లో, అది కూడా దగ్గర పెట్టుకో. వాడికి ఐఫోన్ కేబుల్ మనం తెచ్చాము సుష్మా. ఇంకోటి కేబుల్ పెట్టావా? సరే అవునరా. బూస్టర్ క్రీమ్ ఉన్నాయా? బాగుందా? కాదు కాదు, సీసీ కెమెరా. బాయ్ 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 చెప్తాడా? సరే ఓకేలే.
అన్నది ఎవరు వచ్చింది వస్తున్నాడు చూడండి మొత్తం అందరూ ఒకసారి కాబట్టి చేస్తారా ఫోన్లో సేమియా ఎప్పుడు ఎంత తిన్నారా తెలుసా బాలు అప్పుడు లేడనుకుంటా బాలుకి అన్న అన్నంటే మీకోసం ఇంట్లో నుంచి బ్రౌన్ సేమియా ఉప్మా తెచ్చారంట. చెప్పదే ఇందాకేం చెప్పు. మా అమ్మ జైల్లో ఉంటేనే బాగుంటుంది. సరే అసలు తల్లి అంటే ప్రేమలో ఎందుకంటే ఇక్కడికి వచ్చి అన్ని తిరిగి పిచ్చుకుంటుంది. మళ్ళీ మాకు కూడా వర్షంలో తడవాలి. లిస్ట్ లేదంటే మేము మా ఇంట్లో ఉండి చక్కగా ఉండేవాళ్ళం. స్కూల్కి వెళ్ళే వాళ్ళం, మళ్ళీ వచ్చేవాళ్ళం, ఇంట్లోనే పడుకునేవాళ్ళం. తింటాం, పంటాం, తిరుగుతాం. కాదు ఏంటి మాట్లాడవే. నేనన్నా జైలుకి వెళ్ళిపోయినా బాగుండేది. ఎందుకు డేట్లు తక్కువ వస్తాయి. అమ్మ మేము ఇలా చెల్లు అంటే అక్కడ పురుగులు ఉన్నాయని ఇక్కడ బయట లిస్ట్ చెప్పింది. ఏం లిస్ట్? వాళ్ళ అమ్మ అన్ని తిరగడానికి లిస్ట్ రాసింది. ఇప్పుడేమో డైరెక్టర్ సార్ చిన్ని క్యారెక్టర్ తగ్గించారు. అలా అనకూడదు, అలా అనకూడదు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాలి. ఏం చెప్పు? ఏం చెప్పావురా? దానికి ఇలా భారీ వర్షంలో బలైపోయాం. మిమ్మల్ని అందరినీ అలరించడానికి చిన్నపిల్లలు కూడా ఇలాగా కష్టపడి షూటింగ్ ఒడికిపోతూ అందరూ షూటింగ్ చేస్తున్నారు. అది అయిపోయి రీల్స్, ఈ వర్షంలో రీల్స్, ఓ పక్క అసలే చలికి తట్టుకోలేకపోతుంటే బా మామూలు కదా చలి, అందుకే ఏసీ ఆపేసా. అదిగో టవల్స్ ఫస్ట్ కాస్త ఏం తుడుచుకుంటే అవును తడిచిపోతుంది. ఫస్ట్ సరే. ఇప్పుడు మాకైతే లంచ్ బ్రేక్ అండి. ఆ బట్టలన్నీ హెయిర్ డ్రైయర్తో ఆరబెట్టుకుంటున్నాం. చిరాకుగా ఉందన్నమాట. సరే రెడీ అన్నప్పుడు రెడీ అవుదాం. లేవలే షర్ట్ అది వేసుకున్నాం. అదొక ఫీల్ ఉంటుంది చూడండి. హస్బెండ్ డ్రెస్ వేసుకుంటే హ్యాపీ అని. అలాగే నేను మా ఆయన డ్రెస్ వేసుకున్నా మంచిగా. కొంతసేపు హెయిర్ డ్రైయర్తో బట్టలన్నీ ఆరబెట్టేసుకొని మళ్ళీ నా చీర అది కట్టుకోవాలి. షూట్ అయ్యేసరికి 7 అవుతుంది. మా ఆయన వెళ్ళిపోయారు, కార్ తెచ్చేసారు. అందరూ వెళ్ళిపోయారా? ఇంత చీకటిగా ఉందేంటి? చలి లైట్ అయిపోయింది. సో ఫైనల్లీ షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకొని మళ్ళీ రేపు ఉదయాన్నే వెళ్ళాలన్నమాట. ఈ వర్షంలో చలిలో వణుకుతూ ఇలా అయ్యిందనమాట మా షూట్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మిమ్మల్ని అలరించడానికి ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మీరు కూడా మా సంతోషం కోసం సీరియల్ చూడండి, ఆదరించండి చిన్ని సీరియల్ని. అలాగే సుష్మా కిరణ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ 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 బాయ్.